హలో! వన్ మోర్ షార్ట్ వీడియో. ఈ వీడియో వచ్చేసి ఒక వీకెండ్ లంచ్ చేద్దాం బయట రెస్టారెంట్‌లో అని చెప్పేసి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. మిడిల్‌లో వచ్చేసి మోక్ష జ్యూస్ తాగుతానంటే, సో మేము ఇంకా జ్యూస్ పాయింట్ దగ్గర అనేది ఆపేసి ఇంక జ్యూస్ అనేది తీసుకుంటున్నాము. మోక్షకి వచ్చేసి పైనాపిల్ జ్యూస్ అండ్ మేము వచ్చేసి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనేది తీసుకున్నాము. ఈ సమ్మర్‌లో వచ్చేసి సాలిడ్స్ అంతగా తినబుద్ధి కాదు. లిక్విడ్స్ అయితే ఎన్నైనా తాగబుద్ధి అయిద్ది. అండ్ దట్టు చల్లగా ఉంటే ఇంకా తాగబుద్ధి అయిద్ది. అండ్ సమ్మర్‌లో వచ్చేసి అందరూ హైడ్రేటెడ్‌గా ఉండండి. అండ్ బయటకి ఎక్కడికైనా వెళ్తే మాస్క్ అలా వేసుకొని అండ్ స్కూటీ మీద అలా వెళ్తుంటే హెల్మెట్ అండ్ స్కార్ఫ్ అలా కట్టుకొని వెళ్ళండి. లేదంటే సన్ స్ట్రోక్ వచ్చేటట్లుంది. అంత ఎండలున్నాయి. దారుణంగా అంటే దారుణంగా ఉన్నాయి ఎండలొచ్చేసి. అలా కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ అండ్ లెమన్ జ్యూస్ అట్లాంటివి తాగుతూ ఉండండి సమ్మర్‌లో వచ్చేసి. అండ్ కిడ్స్ అండ్ పెద్దవాళ్ళైతే మెయిన్‌గా ఇట్లాంటి హైడ్రేటెడ్‌గా ఉండాలి. వాళ్ళకే ఎక్కువ ఎఫెక్ట్ అనేది అవుతుంది. మోస్ట్లీ డే టైమ్స్‌లో బయటకి ఎక్కడైనా వెళ్ళడానికి మాత్రం అస్సలు ప్రిఫర్ చేయొద్దు. ఈవినింగ్ టైమ్ ఆర్ ఎయిదర్ మార్నింగ్ టైమ్ అయితే వెళ్ళండి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమ్మర్‌ని మనం దాటేయొచ్చు. ఆ జ్యూస్ తాగేసి మోక్ష వాళ్ళ స్కూల్‌లో ఒక 10 మినిట్స్ పని అనేది ఉంది. సో, ఇంకా మోక్ష వాళ్ళ స్కూల్‌కి వెళ్ళేసి ఇంకా లంచ్ చేయడానికి అని చెప్పేసి కృతంగాక్ అనేది వచ్చాం మేము. సో, ఇదొచ్చేసి జక్కూర్ ఏరోడ్రోమ్ దగ్గర ఉండిద్ది. కృతంగా వచ్చేసి చాలా స్పైసీగా ఉండిద్ది ఫుడ్డు. అవి నేనొచ్చేసి కొంచెం స్పైసీ అనేది తింటాం. ఇట్లా బిర్యానీ అట్లాంటప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు తినాలి కదా స్పైసీ ఫుడ్ అనేది. సో, అప్పుడు తినాలనిపించినప్పుడు కృతంగాక్ అనేది వస్తాము. ఇక్కడ బెంగుళూరులో వచ్చేసి మేఘనా కూడా చాలా స్పైసీగా ఉండిద్ది. బిర్యానీ అవన్నీ కూడా. బెంగుళూరులో ఉన్న వాళ్ళకి కొంచెం స్పైసీ ఫుడ్ కావాలి అని అంటే గనక కృతంగా ఒకటి, మేఘనా ఒకటి చాలా ఫేమస్ స్పైసీ ఫుడ్‌కొచ్చేసి. సో, ఇక్కడ రాగానే మోక్షకి ఏంటంటే లెమన్ జ్యూస్ అనేది ఇచ్చాము. ఇంకా అండ్ ఆర్డర్ అనేది చేసాము. కొన్ని స్టార్టర్స్ అలాగే బిర్యానీ అనేది మస్ట్ కదా! అవన్నీ ఆర్డర్ చేసాము. మేఘనా వచ్చేసి మాకు దగ్గరలో రెస్టారెంట్ అనేది ఏమి లేదు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ ఇంకా ఇంట్లో తినడం ఎందుకు, ఇలా బయటకొచ్చినట్లు ఉండిద్ది. కొంచెం రెస్టారెంట్ ఫీల్ అనేది ఉండిద్ది కదా అని చెప్పేసి ఇంక మేము కృతంగాక్ అనేది వచ్చాము. చాలా స్పైసీగా ఉంది స్టార్టర్స్ అవన్నీ కూడా. మీలో ఎంతమందికి స్పైసీ ఫుడ్ ఇష్టమో అండ్ ఎంతమంది స్పైసీ అనేది తినరో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ పక్కాగా ట్రై చేయండి. నెక్స్ట్ టైం గనక బెంగుళూరులో ఉన్న వాళ్ళు కృతంగా ఒకటి అండ్ మేఘనా బిర్యానీ, మల్లికా బిర్యానీ కూడా చాలా ఫేమస్. చాలా బావుండిద్ది. సో, అలా మేము కొంచెం కబుర్లు చెప్పుకుంటూ ఆరామ్‌సే కూర్చొని తిని ఇంకా వెళ్ళాము. అలా అయిపోయింది మా వీకెండ్ వచ్చేసి. లాస్ట్‌లో వచ్చేసి మమ్మల్ని ఫీడ్‌బ్యాక్ అనేది అడిగితే నవీన్ అనేది ఫీడ్‌బ్యాక్ అనేది రాస్తున్నారు. లాస్ట్‌లో సోంపిస్తారు కదా! అవొచ్చేసి నేను కొన్ని టిష్యూలో పెట్టుకొని ఇంటికి కూడా తెచ్చుకుంటాను.